హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ సురేష్ రెడ్డి. మరి ఈరోజు మీ దగ్గరికి చక్కని విషయంతో షేర్ చేసుకోవడానికి వచ్చానండి. అదేంటంటే 4 విషయాలు షేర్ చేస్తున్నాను. నెంబర్ 1 టీమ్, నెంబర్ 2 టీమ్ లీడర్, నెంబర్ 3 అసోసియేట్స్ అండ్ నెంబర్ 4 మేనేజ్మెంట్. ఈ 4 విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఫస్ట్ టీమ్ అనేది ఒక యూనిటీ సార్. ఒక యూనిటీలా వర్క్ చేసుకోవాలి. ఒకరికి కష్టం వచ్చిందనో, లేకపోతే ఒకళ్ళు ఎదుగుతున్నారనో, లేకపోతే ఒకళ్ళు చేయట్లేదనో, ఎదుగుతున్న వాడిని చూసి మనం ఈర్ష్యతో మాట్లాడడం, ఎవరు బిజినెస్ చేయని వాడిని నెగ్లెక్ట్గా మాట్లాడడం, ఇది చేయకూడదు. టీమ్ అనేది ఒక సమైక్యంగా అందరూ కలిసి చేసుకునేది టీం. నెంబర్ 2 లీడర్ ఈక్వల్ టు ఫాదర్. ఒక ఇంటికి పెద్ద మనిషి అంటే ఒక ఇంటికి పెద్ద దిక్కు ఎవరైతే నాన్నగారు ఉంటారో, ఆ నాన్నగారు అండర్లో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఏదైతే పెద్ద దిక్కు ఉంటుందో, అలాగే టీం అందరికీ ఒక పెద్ద దిక్కు ఒక లీడర్, మన అప్లైనర్ మనల్ని ఒక మాట అన్నా సరే, మనల్ని ఏదైనా చెప్పినా సరే మనం దాన్ని తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే లీడర్ అనేవాడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. మన గురించి ఆలోచించి, మనకి ఏది మంచి జరుగుతుందో ఆలోచించి చెప్పేవాడే లీడర్. మిత్రమా, ఒకటి చెప్తాను, నవ్వుతో తిట్టేవాడు నీ చెడుని కోరుకుంటాడు, కోపంతో చెప్పేవాడు నీ బాగుని కోరుకుంటాడు. అదే లీడర్. అండ్ అలాగే అసోసియేట్స్ అనేవాళ్ళు, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఒక కంపెనీని నమ్ముకొని నిలబడండి సార్. 10 కంపెనీలు తిరిగితే మనకి మంచి పేరు రాదు, మనల్ని అసలు లెక్కలోకి పెట్టుకోరు. సో అసోసియేట్స్ అనేవాళ్ళు మీ అప్లైనర్ కానివ్వండి, మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడక్షన్ చేస్తారో వాళ్ళ మాట వినండి. రేపొద్దున మీ జీవితానికి ఒక భరోసా ఇచ్చే వ్యక్తులు ఎవరంటే మీ అప్లైనర్ అండ్ మీ లీడర్ అండ్ కంపెనీ, ఈ ముగ్గురు. ఓకే. అండ్ మేనేజ్మెంట్ ఈరోజు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మన గురించి ఒక వెంచర్ వేస్తున్నారంటే మనకంటూ ఒక ఐడెంటిఫై వస్తుంది. అలాగే కస్టమర్కి మంచి ప్రాపర్టీ ఇప్పించడం అవుతాము. కస్టమరు రేపొద్దున అప్రిషియేషన్తో పాటు రిఫరెన్స్ వస్తాయి. మంచి ప్లాట్ ఇప్పించాడు వాళ్ళని వ్యక్తి అని, అలా ఆయన గ్రోత్ అవుతాడు, ఆయనకు బిజినెస్ వస్తుంది, ఆయన చాలా మార్కెట్లో కూడా ఎలివేట్ అవుతాడు. సో కంపెనీ కూడా మన గురించి ఎంతో కోట్లు ఖర్చు పెట్టి మంచి వెంచర్స్ ఇస్తున్నారు. కాబట్టి మనం కష్టపడి ఇష్టపడి నిలబడదాం. మార్కెట్లో వినబడు కనబడు అని అంటారు కదా, నిలబడు. అలాగే ఇష్టపడు, కష్టపడు, నిలబడు. ఆల్ ద బెస్ట్.